హలో వదినా, అన్నయ్య ఉన్నాడా? పక్కనే ఉన్నారు, ఇస్తున్నా. అన్నయ్య చెల్లి చెప్పరా. అన్నయ్య, అదే బావకి స్టూడియో డెవలప్మెంట్ చేయడానికి 1 lakh ఉంటే కావాలంటరా. కొంచెం నీ దగ్గర ఉంటే సెట్ చేయరా. నా దగ్గర కూడా లేవురా. పిల్లలకి బుక్స్ కి స్కూల్ ఫీజు కి డబ్బులు ఎక్కడ సెట్ అవ్వడానికి తిరుగుతున్నాం రా. ఇప్పుడు మా దగ్గర కూడా లేవురా. సరేరా, నేను ఎక్కడైనా ట్రై చేస్తానులే. ఏంటండి మీ చెల్లి స్టూడియో పెట్టడానికి అప్పుడు డబ్బులు ఇచ్చారు, ఇప్పుడేమో డెవలప్ చేయడానికి ఇంకో 1,00,000 రూపాయలు అంటే మన దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? సర్లే, చెప్పాను కదా మన దగ్గర లేవని. ఊరుకో. అమ్మా, అన్నయ్య. నువ్వేంటే చెప్ప చేయకుండా సడన్ గా ఏం లేదమ్మా, చిన్న పని నుండి వచ్చాను. ఇంతకీ అన్నయ్య ఏడి? లోపడే ఉన్నాడమ్మా. రే, మీ చెల్లి వచ్చిందిరా. అదేంటండి డబ్బులు లేవన్నా ఇంటికి వస్తుంది? పద వెళ్ళి చూద్దాం. బాగున్నా వదినా? అదేంట్రా ఎంత సడన్ గా వచ్చా? ఏం లేదన్యా, ఇందాక స్కూల్ పిల్లల కోసం డబ్బులు అడిగావు కదా, బుక్స్ కవి సెట్ అవ్వలేదని, అవి ఇద్దామని వచ్చాను. అదేంట్రా నీ దగ్గర అమౌంట్ లేవన్నావు కదా, ఎక్కడ? ఇంట్లో కొంచెం గోల్డ్ ఉంటే తాకట్టు పెట్టి ఎక్స్ట్రా అమౌంట్ తెచ్చానన్యా. అయ్యో పర్వాలేదురా, నేను ఎక్కడో సెట్ చేస్తాను, లేదు తీసుకో. ఉంచురా. అయినా చిన్నప్పటి నుంచి నువ్వు నాన్న నన్ను చదివించడానికి ఎంత కష్టపడ్డారు. మా అన్న పిల్లల కోసం ఆ మాత్రం చేయలేనా? ఏంటోదినా, నేను చెప్పింది కరెక్టే కదా? Download ShareChat.